పాత కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మొదలుపెట్టి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేర్ లింక్ అయ్యేటువంటి సొరంగ మార్గాలు, నీళ్ళ సొరంగ మార్గాలు ఇప్పటికే రామడుగు, గంగాధర, అదేవిధంగా మిగతా మండలాలు బోయిన్పల్లి, తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో కూడా 2-3 మండలాల్లో వేలాది ఎకరాల భూమిని రైతులు కోల్పోయి 60 కిలోమీటర్ల వెడల్పుతోటి కాలువలు పోతున్నప్పుడు, సొరంగ మార్గాలతోటి గుట్టలు గుట్టలుగా మట్టి దిబ్బలు పడ్డప్పుడు గ్రామాల కోల్పోయింది. ఒక్కొక్క గ్రామంలో 70% ఇల్లు పోయిన గ్రామాలున్నాయి. ఒక్కొక్క శాతంలో గ్రామాలు మిగిలిపోయి 90% పంట పొలాలు పోయినటువంటి గ్రామాలు ఉన్నాయి. ఒకసారి గ్రామాలలో ఇల్లు కోల్పోయిన తర్వాత, భూములు కోల్పోయిన తర్వాత అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కుమంటూ చెట్టుకోకలు పుట్టకోలు వలసపోతూ ఉంటాం. అట్లాంటిది రెండవసారి 3వ టీఎంసీ నీళ్ళ కోసం అని చెప్పి మరోసారి ఈ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటి వరకు 2 టీఎంసీల నీళ్ళనే సంపూర్ణంగా వాడుకున్నటువంటి ఉత్తర తెలంగాణ ఇప్పటికే 2 సంవత్సరాల లింక్ కలిపి మనకు పైన పోచంపాడులోనే నీళ్ళు వచ్చి మిడ్మానేర్ నిండుతూ ఉంది, కింద ఎల్ఎండి నిండుతూ ఉంది. పైకి కూడా అవసరం వస్తే మిడ్మానేర్ నుంచి నీళ్ళు తోడుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాబోయే కాలంలో ఇంకొక టీఎంసీ నీళ్ళు అక్కర లేదు అని చెప్పే వాతావరణం కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా కావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు 3వ టీఎంసీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాడో దాని మీద రైతులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నేను మరొకసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పాత 3వ టీఎంసీ కోసం ఏ పైప్ లైన్ల ద్వారా, ఏ సొరంగ మార్గం ద్వారా తీసుకొచ్చుకోవాలని చెప్పి భావిస్తున్నారో ఆ పద్ధతులు వాడుకునే ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ ఓపెన్ కాలువలు తవ్వి మళ్ళీ ప్యారలల్ వాళ్ళే అనేక రోజులుగా కలెక్టర్ల చుట్టూ తిరిగినా, మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరిగినా, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా వాళ్లకు ఫలితం రాకపోతే వాళ్ళే స్వయంగా ఇలా ఆందోళన బాట పడుతూ ఉంటే ఆ రైతుల సమస్య పరిష్కరించేటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టి ఇళ్లనే అరెస్ట్ చేయడం, ఇళ్లలోకి వచ్చి పోలీసులతో హరాస్మెంట్ చేయించడం, ఇవాళ బయటకు వెళ్ళిన రైతాంగాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేసడం, టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేయడం ఇది తగదు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కళ్ళల్లో నీళ్లు చులుతిరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతుల ఏడుపును ఇవాళ ఆర్పవలసిన బాధ్యత, రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి తక్షణమే దీని మీద పునరాలోచన చేసి ఇంజనీర్ల సలహాలు, టెక్నీషియన్ సలహాలు తీసుకొని చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా వీటి మీద మీరు పర్యావరణ అనుమతులు కానీ, మీరు ఇతరత్ర అనుమతులు లేకుండానే మీరు ముందుకు పోతా ఉన్నారు. రైతులను పట్టించుకోవట్లేదు, మీరు ఆ ప్రాంతాన్ని మీరు పట్టించుకోవట్లేదని చెప్పి అభ్యంతరం చెప్పినప్పటికి కూడా పెడచెవిన పెట్టి వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఒకనాడు 3వ టీఎంసీ కోసం 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే ఇవాళ 32,000 కోట్లకు 33,000 కోట్లకు మళ్ళీ ఖర్చు పెరిగినట్టుగా కనపడతా ఉంది. ఇప్పటి వరకు తవ్విన కాలువలకే, కట్టిన ప్రాజెక్టులకే డిపిఆర్లు లేవని చెప్పి కేంద్ర మంత్రికి ప్రశ్నిస్తూ ఉంటే దీనికి పాత డిపిఆర్లు పక్కకు పెట్టి మళ్ళీ కొత్త ఎస్టిమేట్లు వేసి ఇవాళ కొద్దిమంది కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా రైతులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు దబాయించే ప్రయత్నం చేయకుండా, వాళ్ళు నోరు నొక్కే ప్రయత్నం చేయకుండా, ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేయకుండా తక్షణమే దీని మీద స్పందించి
ఈ పనులను ఆపి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకనాడు పోచంపాడు కాలువ, దాని కిందనే వేలాది ఎకరాల భూములు కోల్పోయాయి. ఆ తదుపరి వచ్చిన కాలువ వరద కాలువ, దాదాపు 1.5 కిలోమీటర్ల విడతతోటి గ్రామాలని భూములకు చీల్చుకొని కొన్ని వేల ఎకరాలు ప్రజలు త్యాగం చేశారు, రైతులు త్యాగం చేశారు. ఆ తదుపరి ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి వెళ్ళి మిడిమానేరుకి సొరంగ మార్గాల ద్వారా కానీ ఓపెన్ కాలువల ద్వారా కానీ 2 TMC నీళ్ళు తీసుకుపోయేటువంటి ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తూ ఉన్నాం, పొలాలన్నీ కూడా జాలిపట్టిపోతున్నాయి. అసలు ఈ భూములలో వరి కూడా పండని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రైతాంగం అంతా కూడా ఒకనాడు మేము మొక్కజొన్నపై చేనులు వేసుకునేది, పల్లి చేనులు వేసుకునేది, సన్ఫ్లవర్ వేసుకునేది. ఇప్పుడు ఏ మెట్ట పంట కూడా పండే పరిస్థితి కరీంనగర్ జిల్లాలో లేదు. వేస్తే వరి లేకపోతే బీడు భూములు తప్ప ఇంకోటి లేదని చెప్పి రైతాంగం బాధపడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు వరి వేస్తే రైతుకు ఊరియా అని చెప్పి మాట్లాడుతున్నారు, వరి వేయకూడదని చెప్పి మాట్లాడుతున్నారు. వేరే పంట పండే పరిస్థితి లేదు. ఆ వేసిన వరి కూడా కోతలకు వచ్చినప్పుడు మామూలు టైర్ల మిషన్ల మీద కొలిచే పరిస్థితి లేదు. 1 ఎకరానికి అసలు 6,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప చైన్ మిషన్లు పెట్టి వరిపోతే తప్ప ఇంకోటి లేదు. అంటే రైతులకు రూపాయి పంట పండినప్పటికి కూడా రూపాయి ఆదాయం రాని పరిస్థితి వస్తూ ఉంటే మళ్ళీ 3వ TMC పెట్టి ఇప్పటికే మిడిమానేరు నీళ్ళతో కలకల్లాడుతూ ఉంది. మిడిమానేరు చుట్టుపక్కలంతా కూడా భూగర్భ జలాన్ని కూడా పైకి వచ్చేసి పొలాలను కూడా 100 రూపాయలుగా మారిపోయినాయి. LMD 24 TMCతో కలకల్లాడుతూ ఉంది. ఇవాళ మొత్తం వాగులు వంకలని కూడా జలమయమైపోయినాయి. ఇప్పుడు 100 రూపాయలలో పండని పరిస్థితి వస్తూ ఉంది. ఇట్లాంటి ఈ పరిస్థితులలో మరి ముఖ్యమంత్రి గారికి ఇవాళ హాస్టల్లో అన్నం తినే వాళ్ళకు డబ్బులు ఇచ్చే స్తోమత లేదు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో అన్నం తింటున్న వాళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, మధ్యాహ్న భోజనం వంట వండే వాళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పి గగ్గోలు పెడుతున్న ఈ సందర్భంలో ఆదరా అవసరం లేనిది, రైతులు అడగకూడదు, ఇక్కడ ఎవరు కోరంది ఇలా మళ్ళీ ఒక 31,000 కోట్ల రూపాయలు 32,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి వాళ్ళ సొంత చుట్టాలకు బంధువులకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఇలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసే అక్కడ ముఖ్యమంత్రి గారికి లేదు. ఇది మొత్తం ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వికెట్తో ఆలోచించు. ఇలా మేమేదో మాట్లాడుతున్నాం, రైతులేదో మాట్లాడుతున్నది ఇష్యూ కాదు. నిజంగా అవసరం ఉన్నాడు ఇచ్చింది. నిజంగా 40 ఏళ్ల క్రితం కాకతీయ కాలువ వచ్చినాడు, సంతోషంగా ఇచ్చింది. నిజంగానే ఇబ్బంది అవుతున్నప్పుడు వరద కాలువ కోసం ఇచ్చింది. నిజంగానే 2 TMC నీళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇచ్చింది. కానీ ఇవాళ కళ్ళ ముందు SRSP నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మేడిగడ్డ నీళ్ళు అవసరం లేకుండానే ఇవాళ పోచంపాడు కాలువ ద్వారానే వరద కాలువ కావచ్చు, లేదా కాకతీయ కాలువ ద్వారా కావచ్చు, బోర్డ నీళ్ళు వచ్చి సముద్రం పాలైపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్ళనే వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకు ఇలా మీరు ఆగమేఘాల మీద 3వ TMC కోసం ఇప్పటికే ఇలా కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నది. కరెంటు బిల్లులు మీరు చెల్లించకపోతే ఇలా మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పకూలిపోయే పరిస్థితున్నది. ప్రిస్టేజ్కి పోయి ఇలా కేవలం సొంత ఆలోచనతోటి ఎవరు నచ్చంది ఎవరు మెచ్చని పద్ధతిలో చేసుకొని రైతుల కళ్ళలో మట్టి కొట్టకండి. మీరు రాష్ట్ర ప్రజానీకం యొక్క ఇలా ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతీయొద్దని చెప్పి నేను కోరుతాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.